ఇక రేవంత్ రెడ్డి మాటలన్నీ బోగస్. ఏడాది పాలనలో ఒక్క పని చేయలేదు. 10 ఏళ్లలో గజ్వేల్ దశ మారింది. మున్సిపల్ పాలకవర్గ సన్మాన సభలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది? 365 రోజులలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించిన జర్నలిస్టుల మీద దాడులు జరిగినాయి, కేసులైనాయి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా జరిగిన పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. బీఆర్ఎస్ నేతల మీద దాడులు, అక్రమ కేసులు, అరెస్టులు రకరకాలుగా కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో జరుగుతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ హామీలు అనేది అమలు చేయకపోతే టాపిక్ డైవర్షన్ చేయాలి. అందుకే హైడ్రా వచ్చింది, మూసీ వచ్చింది, దాని తర్వాత పూర్తి స్థాయిలో కూడా లగచెర్ల ఇష్యూ వచ్చింది, ఆ తర్వాత పూర్తిగా కేటీఆర్ ఇష్యూ వచ్చింది, దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ వచ్చింది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన పరిస్థితి చూస్తాం. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ హరీష్ రావు ప్రశ్నిస్తున్నాడు అంటే వాస్తవమైన విషయమే కదా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సవాల్ కూడా చేసిండు నిన్న హరీష్ రావు. తడి బట్టలతో రా, నేను వస్తా, పాలమూరు నిర్లక్ష్యం చేసింది ఎవరో ఆ కురుమూర్తి ముందు తేల్చుకుందాం. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. పాలమూరును మోసం చేసింది కాంగ్రెస్, టీడీపీఏ. ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది ఆ రెండు ప్రభుత్వాలు. కేసీఆర్ పాలనలో కృష్ణా జలాలను ప్రారంభించాం. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మహబూబ్ నగర్లో 4,000 కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాం. గజ్వేల్ మున్సిపల్ అభినందన సభలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మావోడు ఏంది అంటే మా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పూటకో మాట, గంటకో మాట, నిమిషానికో మాట, సెకండ్కో మాటకి అయిపోయింది. మరి ఎందుకు ఇట్లా అవుతున్నాడు, ఏం కథ కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రిని నేను పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోయిందా ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి.